గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రంతో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. గ్లోబల్ వైడ్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కి సంబంధించిన మైనపు బొమ్మను మేడం తుస్సాడ్ మ్యూజియంలో ఈ నెల 9న ఆవిష్కరించబోతున్నారు. కొంతకాలం క్రితమే మ్యూజియం అధికారులు రామ్ చరణ్ వద్దకు వచ్చి ఆయన కొలతలను తీసుకుని వెళ్లారు. రామ్ చరణ్ తో పాటు అతని పెంపుడు కుక్క రైమ్ కూడా ఈ వ్యాక్స్ స్టాట్యూలో భాగం కానుంది. నాతో పాటు నా పెంపుడు కుక్క ఉంటేనే నేను ఈ వ్యాక్స్ స్టాట్యూని పెట్టుకోవడానికి అనుమతిని ఇస్తాను అంటూ రామ్ చరణ్ మ్యూజియం అధికారులతో చెప్పడంతో వాళ్లు ఒప్పుకున్నారు. అప్పుడు స్టైల్ గా రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ తో కలిసి సోఫాలో కూర్చున్న స్టిల్ కి సంబంధించిన కొలతలు తీసుకుని వెళ్లారు మ్యూజియం అధికారులు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా అన్స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు బొమ్మలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. అయితే రామ్ చరణ్ మైనపు బొమ్మని మోనాలిసా మైనపు బొమ్మ పక్కనే ప్రతిష్ఠించబోతున్నారట. ఇది ఆయనకు దక్కిన మరో అరుదైన పురస్కారంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, క్లింకారా లండన్ కు చేరుకున్నారు.